హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా 20 కంప్లీట్ చేసుకొని 30లోకి వచ్చిన వాళ్ళైనా, 30 పూర్తి చేసుకొని 40లోకి వెళ్తున్న వాళ్ళైనా, 30+ అయినా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మోటివేషనల్ గా ఉంటుంది. మనం ఈ 30 ఏజ్ లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి, మెంటల్ గా ఫిజికల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేసి అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మరో 10 మందికి అయితే వెళ్తుంది. అలాగే మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. థర్టీ ఇయర్స్ వచ్చినంత వరకు కూడా మనకైతే పెద్దగా ఏం డిఫరెన్స్ ఉందండి. మన ఏజ్ మారినట్టు కానీ ఏదైనా కూడా పెద్దగా ఏమనిపించదు. మనకి ఒక్కసారి 30లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది మన బాడీలో వచ్చే మార్పులు. అంటే మనం కొంచెం ఏదైనా చేయడానికి కొంచెం నీరసంగా అనిపించడం కానీ, అలసటగా అనిపించడం కానీ, అలాగే కొంచెం అన్ఈజీగా ఉండడం, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి 30+ అయిన తర్వాత మనకి తెలియని ఒక డిఫరెన్స్ అయితే వస్తుంది కదండి. మనం 30 లోపు ఉన్నంత వరకు కూడా మనం ఏది పడితే అది తినడం, ఏది నచ్చితే అది తినడం, ఇది తినాలి అది తినాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. నచ్చినవి తినేస్తాం, నచ్చినట్టుగా ఉంటాము. అసలు ఎలాంటి మనకి ఇది తినకూడదు అది తినకూడదు అనేది పెద్దగా ఏం పట్టించుకోము. ఒకసారి 30+ అయిన తర్వాత మన హెల్త్ గురించి అయితే మనం కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు 30లో కానీ మనం కేర్ తీసుకోపోయాం అనుకోండి, మనం తర్వాత 40లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. 40స్లో వచ్చే మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా కూడా మనం ఫేస్ చేయాలి అనుకుంటే 30స్లో నుంచే మనం జాగ్రత్త పడాలన్నమాట. చిన్నగా మెడిటేషన్ చేయడం కానీ, ప్రాణాయామాలు, మనకి వీలైనంతగా ఎక్సర్సైజ్ చిన్నగా పెద్దగా ఏం కాకుండా చిన్నగా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ మనం ఉంటుండాలన్నమాట. మన హెల్త్ అయితే మనం తప్పకుండా ఈ ఏజ్లో అయితే పట్టించుకోవాలి. ప్రెజెంట్ అయితే మనందరం కూడా ఫిజికల్గా ఏం పని చేస్తున్నాం చెప్పండి? ప్రతి ఒక్కరం కూడా మన వేళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప మన టోటల్ బాడీ అయితే పని ఎక్కడా చేయడం లేదు. అంతా కూడా స్విచ్లే మనం వేసేస్తున్నాం కదా. అప్పట్లో అయితే అందరూ కూడా చక్కగా రుబ్బుకొని దంచుకొని అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ప్రత్యేకించే ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండేవి కాదు. ఎక్సర్సైజ్లు అవి కూడా వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎక్సర్సైజే. ఇప్పుడు అవే మనం అన్ని స్విచ్లు వేసేయడం వల్ల ఏంటంటే కొంచెం అయితే ఇలాంటి ఫిజికల్గా చేసుకుంటే మన హెల్త్ అయితే కొంచెం బాగుంటుందండి. ఎవరైనా ఆల్రెడీ ఇలా చిన్నగా ఎక్సర్సైజ్లు అవి చేస్తుంటే పర్వాలేదు. ఎవరైనా ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ 30స్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా కొంచెం అయినా స్టార్ట్ చేయండి. ఈ ఏజ్లో మనం ఫిజికల్గా మెంటల్గా 2 రకాలుగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం మంచిగా చిన్నగా ఇలా ఎక్సర్సైజ్లు చేయడం, అలాగే హెల్తీ ఫుడ్ తినడం. అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినడం మానేయండి. మనం 30లోకి ఎంటర్ అవ్వకముందు వరకు కూడా ఏది పడితే అది తినేసినా మనకు అంతగా ఎఫెక్ట్ అయితే చూపించదు. పెద్దగా మన శరీరంలో మార్పులు రావు. మనకు అవి తిన్న తర్వాత ఎఫెక్ట్ కూడా అంతగా అనిపించదు అనమాట. ఇప్పుడు కనీసం ఈ ఏజ్లో అయినా మనం జంక్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ అవన్నీ కూడా కొంచెం తినడం మానేసి హెల్తీ ఫుడ్ వైపు, హోమ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటూ ఉండి కొంచెం హెల్తీగా తింటూ ఉంటే ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ నుంచి అయితే మనం తప్పించుకోవచ్చండి. ఈ 2 విషయాలు అయితే మాత్రం మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. మంచి హెల్తీ ఫుడ్ తినడం, అలాగే ఫిజికల్గా చిన్న ఎక్సర్సైజ్లు కానీ, మెడిటేషన్, యోగా ఇలాంటి చిన్నవి స్టార్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తర్వాత అలవాటు అవుతుందన్నమాట. ఒకేసారి కాకుండా స్టార్టింగ్లో 10 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి ఎక్కువ టైం చేశారనుకోండి ఎక్కువ రోజులు చేయలేమన్నమాట. ఏదో తక్కువ రోజులు చేసి ఇంకా అక్కడికి వదిలేస్తాము. ఏదో చేసేద్దామని తెగ ఉత్సాహంతో ఒకేసారి చేసేయకుండా నెమ్మదిగా పెంచుకుంటూ మనం దాన్ని కంటిన్యూస్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి కదా. మరి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఏం ఫాలో అవ్వాలి? మనం మెంటల్గా ఎక్కడ వీక్ అవుతామో తెలుసా అండి? మన గురించి ఎవరైనా బయట వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నారనుకోండి, అది మనం పట్టించుకోవడం వల్ల. మన గురించి ఏదైనా అనుకుంటున్నారని తెలిసిందంటే మాత్రం మనం అసలు తట్టుకోలేం కదండి. ఇంకా 1 రోజు 2 రోజులు కూడా ఇంకా అలా దాన్నే పట్టుకొని ఇంకా ఉంటుంటాం అనమాట. ఎందుకు అలా అన్నారు, ఏం చేశారు అనేసి. అలా వాళ్ళు అన్నారు అనేసి పదే మనం అలా ఆలోచించడం వల్ల మనకి స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అలాగే మనం కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్తాం. లేనిపోయిన అలా ఆలోచించడం వల్ల నిద్ర తక్కువైపోతుంది. ఇంకా మన మనసు కూడా సరిగ్గా ఉండదు, డిస్టర్బ్ అయిపోతుంటాం అనమాట. అలా కాకుండా
ఇప్పటి వరకు ఒకవేళ ఆలోచిస్తే మనకేంటంటే అంతకుముందు అందరికీ కూడా ఫస్ట్ నుంచి అంత మెచ్యూరిటీ అనేది ఉండదు కదండి. నేను కూడా నేను చాలా సెన్సిటివ్ అనమాట. ఎవరైనా ఏదన్నా తెలిస్తే చాలా ఫీల్ అయిపోయేదాన్ని. అసలు ఎక్కువసేపు ఇంకా చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకు అలా అన్నారు, నేను ఏం చేశాను ఇదే అని అనుకుని ఇంకా ఎక్కువసేపు ఇంకా అలా బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మీరు కూడా అలా ఆలోచించినట్లయితే ఇంకా అక్కడ వరకు పడేయండి. ఇంకా మనం ఏంటంటే ఒక సమాజంలో ఉన్నాం కనుక మనుషులు అనేవాళ్ళు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి ఎలాగో ఒకలాగా అంటూనే ఉంటారు. మనం తిన్నగా వెళ్ళినా అంటారు, అడ్డగా వెళ్ళినా అంటారు, ఎలా వెళ్ళినా అంటారు. అది కామన్ అంట. అదేంటంటే మనం జస్ట్ నార్మల్గా తీసుకోవాలి. మనం ఒక సమాజంలో ఉంటున్నాము, అనుకునే వాళ్ళు ఎప్పుడూ అనుకునే ఉంటారు. అవి పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమనేసి వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి మన గురించి మనం పట్టించుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా మనకు ఎవరైనా ఏదైనా అన్నారు అని తెలిస్తే మీకు ఒక్కసారి బాధ అనిపించినా వెంటనే మనం ఒక రియలైజ్ అయితే అవ్వాలి. మనకి ఇంకా మనుషులు అనేవాళ్ళు ఇంకా అంటూనే ఉంటారు, ఎలా వెళ్ళినా కూడా అంటారు. దేవుడు లాంటి వాళ్ళకి అన్నారు, మనకు అనడం ఇదేం పెద్ద వింత అనుకొని లైట్ తీసుకొని వదిలేయండి. ఇంకా ఆ మైండ్ సెట్లో మనకు వచ్చామనుకోండి, ఇంత కామన్, ఇంకా ఈ సమాజంలో ఇదంతా కామన్, దీన్ని పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు సాగలేమనేసి జస్ట్ ఒక్కసారి అనుకొని వదిలేసేయండి. అలాంటి బుర్రలో పెట్టుకోకపోవడం వల్ల మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా. మన హెల్త్ బాగుంటుంది, మనకి ఎలాంటి మెంటల్ స్ట్రెస్ ఉండదు, మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకొకటి మనం ఏమనుకోవాలంటే ఎవరి గురించో నా వాల్యుబుల్ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నా స్ట్రెంగ్త్ నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనుకోండి. వాళ్ళ గురించి ఆలోచించి నా బుర్ర ఎందుకు నేను పాడు చేసుకోవాలి, నా వాల్యుబుల్ టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి, ఈ ఆలోచించేది మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా హ్యాపీగా ఉంటాము. వాళ్ళ గురించి ఏం చేయాలి అనేసి కొత్త ట్రై చేస్తున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. ఇంకొకటి ఈ ఏజ్లో ఏంటంటే మన మైండ్ అయితే ఖాళీగా ఉంచొద్దు. మనం మైండ్ ఖాళీగా ఉంచామనుకోండి, అది అస్సలు ఖాళీగా ఉండదనమాట. లేనిపోయిన థాట్స్ అన్నీ తెస్తుంటుంటుంది. నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి అనమాట మనం ఖాళీగా ఉన్నాము అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నా వల్ల ఏమీ కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను ఏం చేయలేను, నేను ఇంట్లోకే అంకితం, నా ఎంత చదువుకొని నేను వేస్ట్, ఇలా మనం మైండ్ ఖాళీగా ఉంచామనుకోండి, అది అస్సలు ఖాళీగా ఉండకుండా ఇలాంటి లేనిపోయిన మాటలన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇంకా దానికి ఖాళీ ఉంచకుండా మనం ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ అయితే ఉంటుందండి. మనం ఇలాంటప్పుడే దాన్ని బయటికి తీయాలన్నమాట. మనకి 30స్కి వచ్చిన తర్వాత ఏంటంటే మన లేడీస్ అందరం కూడా కొంచెం అయితే ఫ్రీ అవుతాం. ఎందుకంటే మన 30s వరకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం కొత్తగా పెళ్ళి అవడం, తర్వాత పిల్లలు పుట్టడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని కొంచెం అందులో మనం కొంచెం 30 వరకు కూడా కొంచెం బిజీగానే ఉంటాము. అంతగా మన మైండ్ అయితే ఖాళీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు చూసుకోవడానికి మనకు సరిపోతుంది అనమాట. 30కి వచ్చింది ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కనుక మనకు కొంచెం అయితే ఫ్రీ అవుతాం. ఈ ఫ్రీ టైంలో మనం ఫ్రీగా ఉండకుండా ఏదో ఒకటి అయితే మనం నేర్చుకుంటూ ఉండాలి. అదే చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని పనులు అయితే మీకు తగ్గట్టు మీకు ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని అవైతే ఇప్పుడైతే స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎవరు చేయకపోతే. చాలామంది లేడీస్లు ఏంటంటే టీనేజ్లో కావచ్చు, చదువుకునే టైంలో కావచ్చు, కొన్ని గోల్స్ అయితే పెట్టుకుంటారండి. వాళ్ళకి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలనేసి. కొంతమందికి అయితే అది వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అయితే అవ్వదు. పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు పుట్టడం, తర్వాత ఇంకా ఆపేస్తారు. తర్వాత 30s వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారని సాగిపోతారు. అలా కాదండి, మీలో ఉన్న స్కిల్ని మళ్ళీ బయటకు తీయండి. ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు 30లోనే చేయాలి. మనం 40స్కి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఏది చేయలేము. ఎందుకంటే ఇప్పుడే మనకి కొంచెం కరెక్ట్ అయిన ఏజ్ అనమాట, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కనుక ఇప్పుడే ఎవరైనా కూడా మీ పాత టాలెంట్ ఏదున్నా, మీ ఎయిమ్స్ ఉన్నా, మీ గోల్స్ ఉన్నా, ఏవైనా కూడా అచీవ్ చేసుకోవాలి అంటే ఈ ఏజే కరెక్ట్ అనమాట. ఎవరైనా ఇప్పుడు వరకు మరి ఇంకా నేనేం చేస్తానులే అని ఆగిపోతే అస్సలు ఆగిపోకండి. ఒక్కసారి అయిపోయిన టైం అయితే మళ్ళీ తిరిగి రాదు. అందుకని మీరు ఏదైనా అవ్వాలని, చేయాలని అనుకున్న పనులు ఏవైనా ఉండి ఆపేశారంటే అవి మళ్ళీ స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరైతే మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. మీరు సాధించాలనుకున్న సాధిస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరి మీద కూడా డిపెండెంట్గా ఉండకూడదండి. మనంతటా మనం ప్రతి పని కూడా చేసుకునేటట్టు ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడు కూడా డిపెండెంట్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కటి తెలియంది తెలుసుకుంటూ ఉండాలి.
కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, వాటి గురించి నేర్చుకోవాలి, అన్నీ కూడా మన బుర్రను కొంచెం మనం అలాగే వదిలేయకుండా కొంచెం దాన్ని యాక్టివ్ చేసి అనుకోండి, మనం చాలా యాక్టివ్గా ఉంటామో, మనం ఏదైనా సాధించామో తెలుసుకుంటున్నామని ఒక కొత్త ఉత్సాహం కూడా వస్తుందన్నమాట. మనం ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నా, కొత్తవి నేర్చుకున్నా ఏమైనా కూడా పిల్లలతో షేర్ చేసుకోవడం వల్ల, పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ పుట్టేటట్లు మనం చేయడం వల్ల ఇద్దరికి మనకి వాళ్ళకి మధ్య ఒక బాండింగ్ కూడా పెరుగుతుందన్నమాట. ఏవైనా ఇలా చేయండి, అలా చేయండి, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పుకోవడం వల్ల పిల్లలతో మనకు కూడా ఒక రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఏదైనా చేయాలి అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమంటే మనసులో ఏదైనా చేయాలి అంటే బాగా చదువుకొని ఉండాలి, చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనమే అంత పెద్దగా చదువుకోలేదు, ఇలాంటివన్నీ మనం చేయలేము అనుకుంటారు. ఆ విషయం అయితే 100% తప్పనే నేను అంటానండి. మనం ఏదైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, చేయడానికి చదువుకి దానికి సంబంధం లేదైతే నేను అంటాను. ఎందుకంటే నా విషయంలోనే నేను చదువుకున్న చదువుకి నేను ఇప్పుడు చేస్తున్న దానికైతే సంబంధం లేదు. నేనైతే అంత గొప్పగా ఏం చదువుకోలేదు, కానీ నేను ఎప్పటికప్పుడు నేను చదువుకోలేదు కదా అని ఆపేసకుండా ఏదో ఒకటి తెలుసుకుంటుంటాం, ఏదో ఒకటి నేర్చుకోవడం చేస్తూనే ఉంటాను. అప్పట్లో అయితే మనం ఏదైనా నేర్చుకోవాలి అన్నా, తెలుసుకోవాలన్నా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, ఏదైనా ట్యూషన్ సెంటర్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు మనకున్న టెక్నాలజీని మనం వాడుకొని మన స్కిల్ డెవలప్ చేసుకుందాం. ఎందుకంటే చక్కగా మన మొబైల్లోనే అన్నీ కూడా ఏది నేర్చుకోవాలనుకున్నా మనకు తెలుస్తుంది కదండి. ప్రతిదీ కూడా వేరే వాళ్ళని ఎవరిని అడగవసరం లేదు, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనమే చక్కగా తెలుసుకుంటూ ఉండొచ్చు, ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఇలా మన స్కిల్ డెవలప్ చేసుకుందాం. ఎక్కడ కూడా మనం ఇది లేదు అని ఆగిపోకుండా మన దగ్గర లేని వాటిని, అయిపోయిన వాటిని, అన్నింటినీ జరిగిపోయిన కాలాన్ని మర్చిపోయి కొత్తగా ఎవరైనా ఏదైనా చేయాలి అనుకుని ఆగిపోయే వాళ్ళు తప్పకుండా స్టార్ట్ చేయండి. అలాగే మీ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోండి. మీ ఫ్యామిలీతో మీ వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేయండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళని మాటలు వీళ్ళని మాటలు పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని కూడా మన ఎనర్జీని అంతా, మన టైంని మన ఫ్యామిలీ గురించి, మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం ఫైనాన్షియల్గా ఎలా చేస్తే డెవలప్ అవుతాం మన గురించి ఆలోచించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఏంటంటే ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది అనమాట. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చేస్తారో నాకు తెలుసు. నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేస్తూ మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా మోటివేషన్ అండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.